హలో అందరికీ, ఈరోజు ఒక చిన్న ట్రావెల్ వ్లాగ్ వయా హైదరాబాద్ టు రాజమండ్రి చూసేద్దాం. యాక్చువల్లీ తాతయ్య 11 days రిచువల్ కోసం రాజమండ్రి వెళ్ళాలి. పుట్టింది రాజమండ్రి అయినా పెరిగిందంతా వైజాగ్లోనే. అయినా సరే ఒక 20% అయినా మా లాంగ్వేజ్లో మేము గోదావరిలో అనిపించేసుకుంటాం. మరి అమ్మమ్మ వాళ్ళ గురు కదా. ఈరోజు నేను బస్లో ట్రావెల్ చేస్తున్నాను, దట్ టు సీటర్. ఎలా ఉండబోతుందో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఎప్పుడు నేను ఒకటి అనుకొని ప్లాన్ చేసుకుంటానా, దానికి ఆపోజిట్గానే జరుగుతుంది. ఈ డైలాగ్ ఎందుకన్నానో మీకు లేటర్ చెప్తాను. మరి మీకు కూడా ఎప్పుడైనా అలా అయిందా? ఈ జర్నీలో నాకు పార్ట్నర్ మా అక్క, ఇద్దరం కలిసి అమీర్పేట వెళ్ళాం. ఇదే ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో అమీర్పేట్ని చూడడం. ఇక్కడ బస్సులు ఎన్ని ఉన్నాయంటే అన్ని ట్రావెల్స్ ఇక్కడే ఉన్నట్టున్నాయి. నా సిస్టర్ ఇక్కడ మా కజిన్స్ కోసం ఏవో కొనడానికి ట్రై చేస్తుంది. నేను అంత పెద్ద పెద్ద పనులు పెట్టుకోను, బికాజ్ ఐ డోంట్ నో వాట్ టు చూస్. అటు ఇటు చూసేసరికి మా అక్క కనిపించలేదు. సడన్ గా చూస్తే ఇక్కడ బిజీగా ఉంది ఇయర్ రింగ్స్ కొనుక్కోవడంలో. ఇవన్నీ పక్కన పెడితే అమీర్పేటలో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, చుట్టూ ఎటు చూసినా ఏదో ఒక కోర్సెస్ అంటూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడున్న ఈ పిల్లర్ నెంబర్ బట్టి మన బస్ వస్తుందంట. మా బస్ డ్రైవర్ ఆ పిల్లర్ దగ్గరే ఉండమని చెప్పారు. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ బస్ అయితే వచ్చింది. బస్ ఎక్కినప్పటి నుంచి ఇదేంటో నాకు వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోతుంది. నా ప్లాన్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంటాయని ఇంతకు ముందు చెప్పాను కదా. అదేంటంటే రాజమండ్రి మళ్ళీ వెళ్తామని రియలైజ్ అయ్యి తత్కాల్లో అదెందుకు థర్డ్ ఏసీ అస్తమాను మనీ వేస్ట్ అని చెప్పి స్లీపర్ బుక్ చేయించాను. ఇంకా ఇది పెద్ద ఫ్లాప్ అయింది. కరెక్ట్గా 10 వెయిటింగ్ లిస్ట్ ఉండి ఇద్దరికి టికెట్స్ బుక్ అవ్వలేదా. ఇంకా చచ్చినట్టు అప్పటికప్పుడు లాస్ట్ మూమెంట్లో ఈ బస్ కోసం వచ్చాము. నా లైఫ్లోనే వర్స్ట్ జర్నీ. అస్సలు నేను ప్రశాంతంగా ఒక్క నిమిషం కూడా బస్సులో పడుకోలేదు. ఎప్పుడు మార్నింగ్ అవుతుందిరా బాబు అని పడుకోకుండా నైట్ అంతా వెయిట్ చేశాను. ఎనీవే రాజమండ్రి అయితే వచ్చేసాం. అమ్మయ్య అనిపించింది అనుకోండి. రాజమండ్రిలో ఈ ప్లేస్ చాలా ఫేమస్. ఇక్కడ చాలా శివలింగాలు అయితే ఉంటాయి. చాలా మూవీస్ లో కూడా ఇది షూట్ చేశారు. ఈ ఏరియా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వైజాగ్ బ్యూటీ వచ్చి బీచ్ అయితే మరి రాజమండ్రిలో ఏంటనుకుంటున్నారా? గోదావరి అండి. అదే కాదు, ఇంకా వీళ్ళు చూపించే మర్యాద అండ్ లవ్ కూడా. అండ్ గోదావరిని చూసేయండి. ఇది చూడగానే చాలా మంది మైండ్ లో ఒక మూవీ గుర్తొస్తుంది. అది ఏ మూవీయో కామెంట్ చేయండి. అండ్ గోదావరి వాళ్ళ కోసం ఈ సాంగ్. మా మడుసులు మిన్నండి, మా మనసులు ఎన్నండి. మడుసులు మిన్నండి, మా మనసులు ఎన్నండి. ఉప్పు కారం మాటేమో గాని, ఉప్పు కారం మాట ఏవో గాని, ఎటకారం మాకు ఎంతో రుసండి. మేము గోదారోళ్ళమండి, మేము గోదారోళ్ళమండి.